నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో గల సంస్కార్ పాఠశాల విద్యార్థులు పర్యావరణాన్ని పరిరక్షించే పవిత్ర అంశాన్ని పెట్టుకుని నేడు పాఠశాల ఆవరణంలో మట్టి వినాయకులను తయారు చేసి సమాజానికి చక్కటి సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులు తమ యొక్క ఆలోచన విధానాలను పెంచుతూ మట్టి వినాయకుని వల్ల కలిగే ప్రయోజనాలు, రంగురంగుల వినాయకుల వలన నీటిలో కలుషితమై నీటిలో ఉన్న జీవరాశులు నశిస్తాయని, అదే విధంగా ప్రకృతి వినాశనం అవుతుందని చక్కగా వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు మట్టి వినాయకుల యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలో అనే అంశాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శిల్ప, పాఠశాల డైరెక్టర్లు రాధిక, సందీప్, తేజశ్రీ, ఉపాధ్యాయ బృందం కిరణ్మయ్, సంధ్య, కరుణ, పద్మావతి, కాంచన, అబేద, సానియా, నజ్మా, రజిత, శోభ, సౌజన్య, దివ్య, తేజ తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్మయ్. నేను సంస్కార్ స్కూల్లో పనిచేస్తున్నాను. ఈరోజు పిల్లలతోటి మట్టి వినాయకులను తయారు చేయించడం జరిగింది. ఎందుకంటే పిల్లలకు మట్టి వినాయకుల ప్రాధాన్యత తెలియాలి. పెద్ద పెద్ద వినాయకులను గల్లీలలో అంతా ప్రతిష్ఠిస్తుంటారు. అవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినవి. దీంట్లో మొత్తం కెమికల్స్ ఎక్కువగా వాడటం వల్ల అవి మళ్ళీ తీసుకుపోయి నీళ్ళల్లో కలిపినప్పుడు ఆ నీటిలో ఉండేటటువంటి అనేక జీవరాశులకు నష్టం జరుగుతుంది. అలాగే వాతావరణంలో కూడా బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. సో పిల్లలకు వాటి గురించిన అవగాహన కల్పిస్తూ మట్టి వినాయకుల ప్రాధాన్యతను తెలియచేస్తూ వాళ్ళకి ఈ వాతావరణం పట్ల, పర్యావరణం పట్ల ఒక రకమైనటువంటి నాలెడ్జ్ని ఇవ్వడం కోసమని మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పిల్లలంతా ఎంతో ఉత్సాహంతో గణేశుల్ని రకరకాల విధానాలలో ప్రతిమలు తయారు చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకత శక్తి బయటకు వస్తుంది. అలాగే పండుగల పట్ల వాళ్ళ యొక్క దృక్పథాన్ని మనం సరిగ్గా నిర్మించిన వాళ్ళం అవుతాం ఈ కార్యక్రమాలు చేయడం వల్ల. అలాగే మట్టితో చేయడం వల్ల, మట్టి ఎక్కువసార్లు పట్టుకోవడం వల్ల వాటిలో ఉండేటటువంటి కెమికల్ వాల్యూస్ వల్ల పిల్లల హెల్త్ బాగుంటుంది. అలాగే మట్టి వినాయకుల నీళ్ళలో కలిపిన తర్వాత అవి తొందరగా నీటిలో కరిగిపోవడం వల్ల నీళ్ళతో నివసించేటటువంటి జీవులకు ఎటువంటి నష్టం జరగకుండా పర్యావరణ సహితంగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు మా పాఠశాలలో మట్టి వినాయకుల తయారీ జరిగింది. అందుకు అందరికీ ధన్యవాదాలు. జై గణేష. Krishna, I am from 6th class. My school name is Samskar School. Today I will tell them what is the importance of eco-friendly Ganesha. Eco-friendly Ganesha is the importance because it helps protect our environment by preventing water pollution. From non-biodegradable materials like plaster of Paris, thus safeguarding materials and promoting home materials. Thank you. Hello everyone, my name is Mahalakshmi. I am studying in 5th class from Samskar School. I am telling about Vinayaka Chauthi. Vinayaka Chauthi is most popular in India. It starts 4th day Bhadrapati month. Various trustee and society set out puddles for Lord Ganesha. People prepares food items more, including made for Lord Ganesha. Thank you. Everyone, my name is Sharan Reddy. I am studying 5th class. I am from Samskar English Medium School. Today we are here to celebrate Ganesh Chaturthi. Ganesh Chaturthi is a famous festival. He is also known as Vinayaka Chaturthi. He is god of knowledge and prosperity. Ganesh is son of Shiva and Parvati. Thank you. Afternoon everyone. My name is Srutvika and I am from 4th class in Samskar School. Today we are making eco-friendly Ganeshas. Ganesh Chaturthi is the big festival
will be celebrated by all over India. Eco-friendly Ganesha is very helpful for us. Colorful Ganesha will damage the purity of water. So please use eco-friendly Ganeshas. Thank you. Jai Ganesha. అందరికీ నమస్కారం. నా పేరు జాన్వి. నేను సంస్కార్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో వినాయక సంబరాలు జరుపుకుంటున్నాం. అందరూ కలిసి వినాయకుని విగ్రహాలు తయారు చేశాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల నీటిలో ఉండే జీవులకు హాని జరగవచ్చు. కాబట్టి మనందరం కలిసి మట్టి వినాయక విగ్రహాలు తయారు చేసి పూజించి నిమజ్జనం చేస్తే మంచిది. అలాగే నీటిలో ఉండే జీవులకు హాని జరగదు. ధన్యవాదాలు. Everyone, my name is Michael. I am studying in third class. Best wishes to celebrate the eco-friendly Ganesha Chaturthi. Use eco-friendly Ganesh statue to save our environment. Save water and air pollute by using the chemical free Ganesh. Good afternoon everyone. My name is Anna Reddy. I am studying in third class. My school name is Samskar School. Eco-friendly Ganesha is easy to make. It protects human health. Save our the water resources, which will help to keep our water bodies clean even after Ganesh Chaturthi. Thank you for everyone. Everyone, my name is K. Master. I am from 6th class. My school name is Samskar School. Today I am telling the importance of clay Ganesha. Eco-friendly Ganesha is important because they not only assist in maintaining. Please avoid plaster of Paris Ganeshas. Because of plaster of Paris Ganeshas, we get water pollution. Please use clay Ganeshas. Go east or west. Eco-friendly Ganesha is best. Go green. Make Ganesha with clay. Thank you. Hi, good afternoon everyone. My name is Radhika. So as per the today's activity, we have done clay Ganesha. We make them to do the Ganesha. Why? Because we have to make them every festival. What is the uniqueness of the festival? Once upon a time, people used to get the clay from the ponds, rivers, and they used to make the clay Ganesha. But nowadays, everybody is using plaster of Paris. Instead of plaster of Paris, we have to protect our Mother Earth. We need to do same the things, old things. Yes. So we need to pick up some clay and do with the clay Ganesha. Why? Because of the ecosystem. Ecosystem is damaging day by day. Because of that, to protect, we have to place only idols made by clay. Don't use plaster of Paris Ganesha. Thank you so much.